హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నోటికి రుచిగా జలుబు చేసినా, మనకి గొంతు బాగలేకపోయినా సరే, కూరగాయలేమి ఇంట్లో లేనప్పుడు, ఏం కూర చేయాలో దరిదోయినప్పుడు, మనం ఎంతో టేస్టీగా ఉండే కారం అన్నం తాలింపు పెట్టుకొని, అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? టేస్ట్ అయితే అద్దిరిపోయిద్దండి. కారం అన్నం తాలింపు పెట్టేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియోలోకెళ్ళి ఎలా చేయాలో చూసేద్దామా? మనం ఒక బేషన్ అయితే తీసుకోవాలండి అన్నం కలుపుకోవటం కోసం. ఇది వేడి అన్నంతోనే కాదండి, మిగిలిన అన్నం రేత్రే వండితే ఉదయాన్నే ఉంటది గదా! మధ్యాహ్నం వండితే సాయంత్రం ఉంటది గదా! మనం మిగిలిన అన్నంతో గూడా చేసేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే కారం అన్నం ఎంతో ఈజీగా, టేస్టీగా చేసుకుందాం మరి. నేను ఇంతవరకైతే చేస్తున్నాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. అన్నం అంతా ఇట్లాగా మనం మెతుకు మెతుకు తగలకుండా అన్నం అంతా విడదీసుకోవాలండి ఫస్టు. 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి ఈ కారం తాలింపు అన్నం. చూసారా? అన్నం అంతా ఇట్లా విడదీసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేసేసుకుందాం. ముందుగా ఉప్పేసుకుందాం. ఈ అన్నంలోకి 1 స్పూను సాల్ట్ వేసుకుందాము, ఉప్పు. 1 స్పూను పసుపేసుకుందాము. ఒక 2 స్పూన్లకి కారం వేసుకుందామండి. కరివేపాకు కూడా 2 రెమ్మలకేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు వేసుకున్నాక అన్నం మొత్తం బాగా కలిపేసుకుందాము. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కాస్త తగ్గించుకోవచ్చు. మనకి కారం తినేదాన్ని బట్టి మనం వేసుకోవచ్చండి. ఇదైతే చాలా టేస్టీగా, నోటికి రుచిగా, చక్కగా భలే టేస్టీగా ఉంటుందండి. ఆ మిగిలిపోయిన అన్నంతో కూడా మనం టిఫిన్ ఏం చేద్దాంలే అనుకున్న రోజుల్లో ఉదయాన్నే అన్నం మిగిలిందనుకోండి, ఇంకా ఇలా చేసి ఒకసారి అయితే మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. రోజు ఇదే చేయమని అడుగుతారు మిమ్మల్ని. అంత రుచిగా ఉంటుంది. నోరు కాలత టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదా? ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టేసుకోవాలి. నూనెండి, ఈ గెరిటతో 1 గెరిటన్నర నూనె పోస్తున్నాను. తక్కువే వేసుకోవాలి. అందులోకి 1 స్పూన్కి పచ్చెనగపప్పు, 1 స్పూను ఆవాలు, 1 అర స్పూను జీలకర్ర, ఒక 2-3 స్పూన్లకి పచ్చి వేరుశనగ గుళ్ళు. ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్కి అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసుకుందామండి. ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోనే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకుందాం.
ఇదంతా కూడా బాగా వేగనిద్దాం. ఒక 4 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఏం చేస్తున్నారండి? ఇళ్లల్లో పనులు అయినాయా? మాకు కూడా అయిపోయిందండి పని. ఇప్పుడు ఈ కారం అన్నం నాకు తినాలనిపించింది. అది ఎలాగో చేస్తున్నా కదా మీకు చూపించాలనిపించింది. మీరు జలుబు చేసినప్పుడైతే మంచి అసలు ఆ గొంతు అయితే హాయిగా ఉంటుందండి. ఈ ముద్ద మింగుతుంటే ఎంత బాగుంటుందో. నేనైతే రాత్రి పప్పుచారు చేశాను, ఉప్పు చేప వేపాను. ఇప్పుడు పొద్దున అలసందలు వేయించాను. కూరలుండి కూడా నేను ఈ కారం అన్నం తినాలనిపించింది. ఇదిగోండి అలసందలు అంటే తెలుసండి. మీ ఊళ్ళల్లో ఏమంటారో వీటినైతే మేము అలసందలనే అంటాము. ఇదిగోండి అలసందలు చిన్నులపాయ కారం వేసి వేయించి పెట్టాను. పప్పుచారు ఉండే, ఉప్పు చేప ఉంది. ఈ అలసందలు కూడా వేయించాను నేను. మనకి తాలింపు అయితే మాడిద్దండి. ఇంకా ఈ పని చూసుకుందాం. తాలింపు అయితే బాగా వేగింది కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కారం అన్నం అంతా ఇందులో వేసేసుకుందామండి బాండీలో. తినే కొద్దీ తినాలనిపించిందండి ఈ అన్నం. బాగా కలిపేసుకుందాం 4 వైపులు. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. అన్నం రెడీలో ఉంటే 10 నిమిషాలు కూడా పట్టదండి. ఉప్పు కారాలు అన్నీ కలిపేసుకోవటం, తాలింపు వేసేసి అందులో ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవటం అంతే. చాలా సింపుల్, ఈజీ. ఒకసారి అయితే ఈ అన్నం కూడా టేస్ట్ అయితే చూడండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా సూపర్ అద్దరిపోయింది టేస్ట్ అయితే. నేను పప్పుచారు ఉంది, ఉప్పు చేప ఉంది, అలసందలు ఉండే, అన్నీ ఉన్నా కూడా నాకు ఈ కారం అన్నం చేసుకొని తినాలనిపించింది. చేస్తున్నాను. ఏందండి సంగతులు? అందరు బాగుండారా? పిల్లలు మీరు అందరు కూడా అన్ని కుటుంబాలు చల్లగా చక్కగా ఉండాలండి. మంచిగా నోటికి రుచిగా వండుకుంటూ తింటూ. ఇదిగోండి ఇంకా ఈ అన్నం అయితే ఏగిపోయింది. ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయింది. స్టవ్ అయితే కట్టేసుకుందాం. ఇందులోకి ఒక సగం ఉల్లిపాయ అయితే కోస్తున్నానండి నేను. ఉల్లిపాయ పైన చల్లుకొని తింటే ఆహా అదుర్స్. ఇప్పుడు అన్నం అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. వాసన గుమగుమలాడిపోతుంది. టేస్ట్ అయితే అద్దరిపోయిద్దండి. సరే కారం అన్నం. ఇందులో ఉల్లిపాయలు కూడా చల్లేసుకుందాము. నాకైతే అసలు వంట చేసినట్లే లేదండి. అంత ఈజీగా అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారా ముద్ద ఎలా ఉందో అసలు. ఒక ఉల్లిపాయ వేసుకొని అందులో ఒక చిన్న మిరపకాయ కూడా పెట్టేసుకుందామండి. ఇదిగోండి మిరపకాయతో సహా. ఇదిగోండి
ఇప్పుడు ఇది నేను తిని మీకు చూపిస్తాను. బా భలే టేస్ట్ ఉందండి. ఎంత రుచిగా ఉందో. ముద్ద ముద్దకి ప్రాణం హాయిగా ఉంటది. టేస్ట్ అయితే అదుర్స్. చూసారు గదా! ఎంత టేస్ట్‌గా చేసుకోవచ్చో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి. అన్నం వండాలి, చేయాలని ఏం లేదు. అన్నం ఏమన్నా మిగిలితే కూరగాయలు ఏమి లేనప్పుడు హాయిగా ఇలా చేసుకొని తినేసేయండి. ప్రాణానికి హాయిగా ఉంటుంది. 2 గుడ్లు పగలగొట్టి ప్లెయిన్ ఆమ్లెట్ ఏసుకోండి. అదుర్స్. ఇంతేనా? మళ్ళీ మళ్ళీ మా వీడియోలైతే చూడండి. ఎక్కడ ఆపకుండా వీడియో మొత్తం చూడండి. టేస్ట్ అయితే బావుందండి. మీరు నన్ను నమ్మితే గనక ఈ రెసిపీ చేసుకొని తిని చూడండి. సూపర్‌గా ఉంటది. ఇంకా, ఇంక రోజు చెప్పేదే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. వేరొక వంటతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామా? అప్పుడు దాకా సెలవు తీసుకుందాం. ఇంకా ఉందామండి. బాయ్.